షెడ్యూల్ 3 ఏంటి? షెడ్యూల్ 3 ఏం తెలియజేస్తోంది అంటే సో హోత్ ఆఫ్ హైయర్ అఫీషియల్స్ ఇన్ ఇండియా. ఓకేనా? ఉన్నత పదవుల ప్రమాణ స్వీకారాలను పొందుపరిచారు. ఏం పొందుపరిచారండి? ఉన్నత పదవుల ప్రమాణ స్వీకారాలను పొందుపరిచారు. ఓకే, సో మరి వాట్ అబౌట్ ద హైయర్ అఫీషియల్స్? ఎవరిని ఉన్నత పదవులు అంటున్నాం అంటే సో షెడ్యూల్ 3లో 2 టైప్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. ఒకటి కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు. 2 పొలిటికల్ బాడీస్, రాజకీయ పదవులు. ఓకేనా? సో కాబట్టి షెడ్యూల్ 2లో ఉన్న రాజ్యాంగ పదవులన్నీ ఇక్కడికి వస్తాయండి. షెడ్యూల్ 2లో ఉన్న రాజకీయ పదవులన్నీ ఇక్కడికి వస్తాయి. ఇక ఇక్కడికి రావాల్సింది కొత్తగా ఏంటివి అంటే షెడ్యూల్ 3లో రాజ్యాంగ పదవులతో పాటు రాజకీయ పదవులు కూడా ఉంటాయి. అంటే షెడ్యూల్ 2లో ఉన్న ప్రతి పదవి షెడ్యూల్ 3లోకి వస్తుంది. ఇక షెడ్యూల్ 3లో కొత్తగా ఇంకో పదవి చేరుతోంది. ఏంటది? పొలిటికల్ బాడీస్, రాజకీయ సంస్థలు లేదా పదవులు. ఏంటివి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర మంత్రి మండలి. సో కేంద్ర మంత్రి మండలి, రాష్ట్ర మంత్రి మండలి, రాష్ట్ర మంత్రి మండలి, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ కౌన్సిల్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ. వీళ్ళందరిని ఏమంటున్నాం మనం? ఇక్కడ రాజకీయ పదవులు అంటున్నాం. కాబట్టి రాజ్యాంగ పదవులతో పాటు రాజకీయ పదవులు కూడా షెడ్యూల్ 3లో పొందుపరిచారు. అందుకే వీటిని హైయర్ అఫీషియల్స్ ఇన్ ఇండియా అంటున్నాం. సో షెడ్యూల్ 3 డిస్క్రైబ్స్ ది హోత్ ఆఫ్ హైయర్ అఫీషియల్స్ ఇన్ ఇండియా. ఓకేనా? సో ఉన్నత పదవుల ప్రమాణ స్వీకారాలను గురించి పొందుపరిచారు షెడ్యూల్ 3లో. ఓకే, సో ఎందుకు అలా పొందుపరిచారు షెడ్యూల్ 3ని అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో రిలీజియస్ డైవర్సిటీ ఉంది. ఏముందండి? మతపరమైన వైవిధ్యం ఉంది. భగవద్గీతను నమ్మిన వ్యక్తులు ఖురాన్ని, బైబిల్ని నమ్మరు. అలాగే బైబిల్ని నమ్మిన వ్యక్తి భగవద్గీత, ఖురాన్ను నమ్మడు. అలాగే ఖురాన్ను నమ్మే వ్యక్తి భగవద్గీత, బైబిల్ని నమ్మడు. సో ఇలా రిలీజియస్ డైవర్సిటీ ఉంది, మతపరమైన వైవిధ్యం ఉంది. మరి ఈ నేపథ్యంలో సో పదవులు చేపట్టే వ్యక్తులు తమ మత విశ్వాసాలని, వ్యక్తిగత అవిశ్వాసాలని బేస్ చేసుకొని ప్రమాణం చేయడానికి వీలు లేదు అని చెప్పి సో నువ్వు ఏ మతస్థుడివైనా నీ వ్యక్తిగత అభిప్రాయం ఏదైనా సరే నువ్వు ఈ పదవి చేపట్టే సందర్భంలో ఇలా మాత్రమే మాట్లాడాలి, ఇలా మాత్రమే ప్రమాణ స్వీకారం చేయాలి అని చెప్పి ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ రూపొందించడం జరిగింది. అంటే సో వితౌట్ ఎనీ కాంట్రవర్సీ, సో ఇక్కడ ఎలాంటి వివాదాస్పదం కాని విధంగా ప్రమాణ స్వీకారాలు ఉండాలి అని చెప్పి సో షెడ్యూల్ 3ని పొందుపరచడం జరిగింది. ఓకేనా? సో ఇక షెడ్యూల్ 4 it describes the allocation of seats of Rajya Sabha to the states and union territories in India. ఓకేనా? The allocation of seats of Rajya Sabha to the states and union territories in India. మన దేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి రాజ్యసభ సభ్యులను కేటాయించే వివరాలని షెడ్యూల్ 4లో పొందుపరిచారండి. ఓకేనా? షెడ్యూల్ 4లో పొందుపరిచారు. కాబట్టి మరి ఇప్పుడు ఈ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఆఫ్ రాజ్యసభ టు ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, అవునా? సో బేసెస్ ఆన్ దేర్ పాపులేషన్ అండ్ ఏరియా. దేని ఆధారంగా కేటాయిస్తున్నారండి? దేర్ పాపులేషన్ అండ్ ఏరియా. సో జనాభా మరియు విస్తీర్ణం ఆధారంగా రాజ్యసభ సభ్యులని ఆయా రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించటం జరుగుతోంది. ఆ వివరాలని షెడ్యూల్ 4లో పొందుపరిచారు. ఓకేనా? ఆ వివరాలని షెడ్యూల్ 4లో పొందుపరిచారు.
ఓకే, ఇవి షెడ్యూల్ 3 షెడ్యూల్ 4 కు సంబంధించిన వివరాలు. క్లియర్?